నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయం అంటేనే మసాలా దోశ మీద కారం చల్లినంత ఘాటుగా ఉంటుంది. ఇక మంత్రివర్గ విస్తరణ అనే మాట వస్తే చాలు, మన లీడర్ల గుండెల్లో ఏకంగా రైళ్లు కాదు, రన్వే పైకి ఫైటర్ జెట్లు వచ్చి ల్యాండ్ అవుతుంటాయి. అప్పట్లో వస్తది, ఇప్పట్లో వస్తది, దసరాకి గ్యారంటీ, కాకపోతే సంక్రాంతి, క్రిస్మస్ కేకు లాంటి పదవి ఖాయం అని ఊరించి ఊరించి చివరికి ఏకంగా ఒక పెను ఆటం బాంబ్ పేల్చేశారు అధిష్టానం నేతలు. అసలు విస్తరణ లేదు, గిస్తరణ లేదు, ఆ ఆలోచనే మాకు లేదు అని తేల్చి చెప్పేశారు. దాంతో పాపం కోట్లు ఖర్చు పెట్టి హైకమాండ్ చుట్టూ తిరిగి సీనియర్ల కాళ్లు పట్టుకొని వైట్ అండ్ వైట్ బట్టలకు కరకరలాడే ఇస్త్రీ కూడా చేయించుకొని రెడీగా ఉన్న మన లీడర్ల ఆశలపై సడన్ గా ఐస్ వాటర్ పోసేశారు. పదవి ఒకటి, ఆశావహులు 100 మంది అనే కాన్సెప్ట్తో సినిమా తెరకెక్కుతున్నట్టుగా ఉంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. మన సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా ఢిల్లీ విమానం ఎక్కినప్పుడల్లా మన ఆశావహులంతా ఏమనుకున్నారంటే, అబ్బా, సీఎం ఢిల్లీ వెళ్లి మన పేర్లున్న లిస్టు హైకమాండ్ చేతిలో పెడతారు, ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది, రేపో మాపో రాజ్భవన్లో ప్రమాణ స్వీకారమే అని కలలు కన్నారు. తీరా అక్కడ సీన్ రివర్స్ అవుతూ వస్తోంది. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి లాజిక్తో కొట్టారు. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్లో 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ తోపులే, అందరికీ మంత్రి అయ్యే అర్హత, సీనియారిటీ ఉంది, కానీ రూల్స్ ప్రకారం తెలంగాణలో 17 కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇవ్వలేం కదా. భలే లాజిక్ తీశారు. ఒక పెద్ద పెళ్లి భోజనానికి మిమ్మల్ని పిలిచి, ఇక్కడ 66 రకాల రాయల్ వంటకాలు ఉన్నాయి, అన్నీ అమృతంలాగే ఉంటాయి, కానీ డాక్టర్ మనకి 17 కంటే ఎక్కువ ఐటమ్స్ తినొద్దని చెప్పారు, అందుకే పంతులు గారి మాట విని మనం అందరం కలిసి ఉపవాసం ఉందాం అన్నట్టు ఉందన్నమాట. అందరూ అర్హులే, కానీ ఎవరికి ఇవ్వం. భలే ఉంది కదా ఈ పొలిటికల్ ప్లాన్. ఈ లెక్కన చూస్తే పాపం మిగతా ఎమ్మెల్యేలంతా పదవి ఎప్పుడొస్తుందా అని చాతక పక్షుల్లా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోవాల్సిందే. ఈ విస్తరణ వాయిదా వార్త వినగానే గుండెలు పగిలినంత పనైన నేత ఎవరైనా ఉన్నారా అంటే అది మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే. రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్ ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్లో ఉన్నారు, రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు, మునుగోడు ఉప ఎన్నికలో కోట్లు ఖర్చు చేశారు, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బై బై చెప్పి కాంగ్రెస్ వైట్ కండువా కప్పుకున్నారు. ఎందుకు వచ్చారబ్బా అంటే, రాజగోపాల్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్లలో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటే, నన్ను రేవంత్ రెడ్డే స్వయంగా ఆహ్వానించారు, రానాయన నీకు కేబినెట్ మంత్రి పదవి గ్యారంటీ అని మాటిచ్చారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాయకుడి లక్షణం అంటూ రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి హితబోధ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు పరోక్షంగా ప్రత్యక్షంగా హింట్లు ఇచ్చారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే, తమ్ముడు ఇప్పట్లో బోర్డు తిప్పేదే లేదు, విస్తరణ అసలే లేదు అని బోర్డు తగిలించేశారు. పాపం రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, పెళ్లిపీటల దాకా వచ్చి తలంబ్రాలు పోసుకునే టైంకి, అయ్యా ముహూర్తం బాలేదు, పెళ్లిని ఒక 2 ఏళ్లు వాయిదా వేస్తున్నాం అని పూజారి చెప్పినట్టు అయిపోయింది. కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు, ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్, బాలనాయక్, మన లేడీ అమితాబ్ విజయశాంతి, మరికొందరు సీనియర్ లీడర్లు. వీళ్ళంతా ఏమనుకున్నారు, ఈసారి సంక్రాంతికో దసరాకో మన ఇంటి ముందు గన్మెన్లు నిలబడతారు, జెండా ఊపే కారు వస్తుంది, బంజారా హిల్స్ లో కలల బంగ్లా దొరుకుతుంది అని కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక్కటే హాట్ టాపిక్. పాపం రాజగోపాల్ రెడ్డి గారు ఈ షాక్ నుంచి ఎలా తేరుకుంటారు? ఆయన ఊరికే ఉండే రకం కాదు కదా, ఫైర్ బ్రాండ్. మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట గుర్తు చేస్తారా, లేదా హైకమాండ్ తలుపులు తడతారా? అదీ కాకపోతే నా దారి రాదారి అని సొంత నిర్ణయం ఏమైనా తీసుకుంటారా? ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం వేసిన ఈ నో విస్తరణ ఆటం బాంబు దెబ్బకి కోట్లు ఖర్చు పెట్టుకొని పార్టీలు మారి నాయకుల చుట్టూ తిరిగిన ఆశావహుల ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఖర్చు పెట్టిన సొమ్ము, చేయించిన ఇస్త్రీ బట్టలు అన్నీ ప్రయాసగానే మిగిలిపోయాయి. తెలంగాణ రాజకీయం మున్ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఈ ఆశాభంగం చెందిన నేతలు ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాల్సిందే. మరి మీకేమనిపిస్తోంది? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుండేదా? మీ అభిప్రాయం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.